మరో 5 సంవత్సరాలే. ఆ రోజు యుగాంతం తప్పదా? ఏదో ఒకరోజు ఈ ప్రపంచం అంతమైపోతుంది. యుగాంతం నిజంగానే వస్తుందా? ఒక్కసారిగా ఈ భూమిపై జీవజాలం మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసే ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే 6 సార్లు అలాంటి పరిస్థితులు వచ్చిపోయాయని, మంచు యుగం అలాంటిదేనని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాసా సైంటిస్టులు మరో కొత్త రకం యుగాంతం వచ్చే అవకాశాలపై ఆందోళన చెందుతున్నారు. అదేంటో చూద్దాం. ఊహకందని అపోఫీస్. అంతరిక్షంలో అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా మార్స్, జూపిటర్ మధ్య కూడా అవి పరిభ్రమిస్తూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ప్రమాదం కూడా ఉండదని సైంటిస్టులు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం అంతరిక్షంలో తిరుగుతున్న ఓ గ్రహ శకలం క్రమంగా భూమి వైపు దూసుకొస్తుందని, 2029లో భూమికి చాలా దగ్గరగా వస్తుందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దానికి అపోఫీస్ అని పేరు పెట్టారు. అపోఫీస్ అంటే ఊహకందనిది అని అర్థం కూడా ఉందట. ఈ గ్రహ శకలం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంకా తెలియనందున సైంటిస్టులు దానికి ఆ పేరు పెట్టారు. వాస్తవానికి ఈ గ్రహ శకలం భూమి వైపుకు దూసుకొస్తున్న విషయాన్ని 2004లోనే కనుగొన్నారు. అప్పట్లో ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దాని పరిభ్రమణం సమయాన్ని, లక్షణాన్ని బట్టి తిరిగి 2029 లేదా 36లో కూడా భూమికి సమీపించే అవకాశాలు ఉన్నాయట. ప్రమాదం అయితే పొంచి ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. 2029లో కూడా అపోఫీస్ గ్రహ శకలం వల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని, దాని పరిభ్రమణ వేగాన్ని, శక్తిని బట్టి శాస్త్రవేత్తలు ఆందోళన కూడా చెందుతున్నారు. ఎందుకంటే 350 మీటర్ల పొడవైన ఈ గ్రహ శకలం ఒక పెద్ద నౌక అంత సైజులో ఉంటుంది. అది కనుక భూమిని ఢీకొనితే ఒక దేశం అంతా విస్తీర్ణంలోని భూభాగం నాశనమవుతుందని, పైగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు ఊపిరాడని పరిస్థితులు కూడా సంభవించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఒకవేళ భూమిని కాకుండా సముద్రంలో ఢీకొట్టినా అల్లకల్లోలాలు, సునామీలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందంటున్నారు. నాసా సైంటిస్టుల ప్రకారం అంతరిక్షం నుంచి భూమి వైపుకు దూసుకువస్తున్న అపోఫీస్ గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమిని సమీపిస్తుంది అంట. అంటే భూగోళానికి 32,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. అప్పుడు ఇది భూమిని ఢీకొడితే మాత్రం పెద్ద వినాశనమే జరగవచ్చు. ఒకవేళ ఢీకొట్టకపోతే మరో 100 ఏళ్ల పాటు ఏ గ్రహశకలం భూమిని సమీపించే అవకాశం లేదంట. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఎందుకంటే మన శాటిలైట్లు భూమికి 20,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. రాబోయే గ్రహ శకలం భూమిని ఢీకొట్టకపోయినా ఆ శాటిలైట్లను ఢీకొడితే అవి కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా భూమికి కొంతవరకు అయితే నష్టం జరిగే అవకాశం ఉంది. అపోఫీస్ గ్రహ శకలం భూమిని సమీపించేందుకు ఇంకా 5 ఏళ్ల సమయమే ఉంది. ఇప్పటి వరకు వచ్చిపోయిన గ్రహశకలాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా 2029 ఏప్రిల్ 13న అలా జరుగుతుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ రాబోయే గ్రహశకలాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంది. అట్లనే అది భూమిని ఢీకొట్టే పరిస్థితే కనుక తలెత్తితే దానిని అంతరిక్షంలోనే బ్లాస్ట్ చేసే టెక్నాలజీని కూడా నాసా సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారట. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న విషయం తెలియట్లేదు. అయినప్పటికీ అపోఫీస్ సడన్గా భూ వాతావరణంలోకి దూసుకొస్తే ఆటోమేటిక్గా పేలిపోతుందట. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడపై ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నాసా సైంటిస్టులు చెబుతున్న విషయం.